హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే 3 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏసీపీ బాల గంగిరెడ్డి, ఫైర్ సీఐ శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. नानी इंकेम लोग रूम मन रूम ఇక్కడ ఇట్లాంటి కెమికల్స్ కంపెనీ మేము ఎలాంటి చర్య తీసుకోకపోతే ఇట్లాంటి కెమికల్స్ కంపెనీ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు పాతకపోయి ఏళ్ళ నుంచి పాతకపోయిన గోడౌన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ సేఫ్టీ గురించి మనం ఎవరికి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు టైంకి అక్కడ ఉండరు. మాకేం కాదు, మేము ఏం లేదు, ఇదే చెప్పుకుంటాం తప్ప ఈ పొలిటికల్ లీడర్స్, వీళ్ళు లోకల్ లీడర్స్ వీళ్ళతోటి మనకు ఎన్నిసార్లు కూడా మన ఈ మధ్యన ఏసీపీ గారు డీసీపీ మన కుత్బుల్లాపూర్ మీటింగ్ కూడా పెట్టాడు. ఆల్ ఇండస్ట్రీస్ మీటింగ్లో కూడా మనకు అందరికీ లైట్ ఇల్లీగల్ గోడౌన్స్ మనం కంప్లీట్గా ఫైర్ సేఫ్టీ కానీ తర్వాత సేఫ్టీ పెట్టుకోమని కూడా చెప్పాము. దానికైతే మేము ఉన్నది ఫోర్స్ తక్కువ, ఒకటే ఫైర్ ఆఫీసర్ 3 మండలాలు కవర్ చేయాలి. ముందుగా గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్, బాలన్నవల్లి. తర్వాత మాకు వేరే వర్క్ కూడా ఉంటుంది కాబట్టి మేము ఇల్లీగల్ గోడల మీద చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ టైంలో గంపల బస్తీ రంగారెడ్డి నగర్లో ఒక సాల్వెంట్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి ఒక మెసెంజర్ ఫోన్ చేశాడు. అంతకు ముందు 2 మినిట్స్ ముందే మాకు ఈ గండిమైసమ్మ రూట్లో బౌద్ధుర్పల్లిలో ఒకటి మన డెకరేషన్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి జీడిమెట్ల వెహికల్ అక్కడ టర్న్అవుట్ అయిన 2 నిమిషాలకు ఈ కాల్ వచ్చింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ కాల్ చేసుకుంటూ ప్లస్ సికింద్రాబాద్, సనత్ నగర్, తర్వాత కుక్కడపల్లి, కంటోన్మెంట్ ఈ వెహికల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ చేయించాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇల్లీగల్ ఇది ఇక్కడ మనకు సాల్వెంట్ గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్ లో ఫైర్ అయింది. ఈ అందులో సాల్వెంట్ ఎక్కువ ఫైర్ అయిపోయి పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్, హనుమాన్ ఇండస్ట్రీస్, తర్వాత స్క్రాప్ గోడౌన్ ఈ 3 ఇట్లకు క్యాచ్ అయింది. మనం వచ్చేసరికి ఆ సాల్వెంట్ కాబట్టి పక్కకు స్ప్రెడ్ అయిపోయి ఈ 3 కంపెనీలకు ఫైర్ జరిగింది. తర్వాత ఇమీడియట్లీ మా వెహికల్స్ వచ్చిన తర్వాత ఫోమ్ కానీ దీంతో ఈ 3 కంపెనీలను మనం ఫైర్ని పక్క ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఆపగలిగాం. ప్రాణ నష్టం కానీ ఎవరు కానీ ఇల్లీగల్ గోడౌన్స్ కాబట్టి ఎవరు కూడా మనకు అందుబాటులో రాలేదు. ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఫైర్ కంప్లీట్ ఆర్పేయాలన్న ఉద్దేశంగా అదే ప్లాన్లో ఉన్నాం తప్ప అది ఏమైంది, ఎట్లా జరిగింది, ఏమైనది, ఓనర్ ఎవరు అనేది మనకు ఇంతవరకు డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ప్రస్తుతానికైతే మనకు సికింద్రాబాద్ వెహికల్, కుక్కడపల్లి వెహికల్, సనత్నగర్ వెహికల్, తర్వాత ఇది కుక్కడపల్లి మన కంటౌంట్ వెహికల్ ఈ 4 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ఒక 10-5 మినిట్స్లో ఒక 3 వెహికల్స్ని విత్డ్రా చేస్తాము. ఇంకా 2 వెహికల్స్ మన జీడిమెట్ల నియరెస్ట్ ఫైర్ స్టేషన్ కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయినాక జేసీపీ సహాయంతో మొత్తం ఆ గోడౌన్లో కూడా స్క్రాప్ గోడౌన్లో కూడా ఫైర్ని కంప్లీట్ చేసి వెళ్తాం. ప్రస్తుతానికి ఒక గోదాము అంటుకుంది. పక్క గోదాము ఆయిల్ ఉంటే దానికి అంటుకోకుండా మన ఫైర్ వాళ్ళు వాటర్ కొట్టడంతో అది ఆగిపోయింది. సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్పైర్ అయిన కెమికల్స్ వాడడం వల్లనే ఇప్పుడు అంతా తగలబడడానికి ఒక కారణం అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది వాండర్స్ కూడా చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ కెమికల్స్ స్టోరేజ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అదంతా మేము వెరిఫై చేస్తాము. ఆథరైజ్డా అన్ఆథరైజ్డా అనేది అంతా వెరిఫై చేసిన తర్వాత తగు చర్య తీసుకుంటాం. రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాము. ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఐలా వాళ్ళ సపోర్ట్తో అంతా చేస్తున్నాము. ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఒకటి, రెండవది ఎండ వల్ల కూడా ఈ కెమికల్స్ అంటుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సమస్యలు జరుగుతున్నాయి మాత్రమే అధికారులు కానీ డిపార్ట్మెంట్ వస్తున్నాయి, తర్వాత ఎవరికి వాళ్ళే పట్టుకోవడం లేదని చెప్పేసి స్థానికుల ఆందోళన. దానికి ఏం ఇండస్ట్రియల్ ఏరియా చాలా గోడౌన్లు, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంటుంది. అన్ని మేము వెరిఫై చేస్తాం. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి
పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది. ఎవరు